అందరికీ నమస్కారం అండి. నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ఇల్లు ఎక్కడుంది ఏందనేది కూడా మొత్తం చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వనండి. లైక్ ఇవ్వటం వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మనం చూసేది వచ్చేసి 30 అడుగుల రోడ్డు అండి. ఆ పెద్ద బిల్డింగ్ దగ్గర 100 ఫీట్ రోడ్డు, ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళే మెయిన్ రోడ్ అది. ఆ రోడ్ నుంచి అట్లా జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ఇల్లు అయితే ఉంది. చూసుకోవచ్చు, పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు. అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, కొత్త హౌజెస్. 150 గజాల్లో G+1 బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. నేను హౌస్ గురించి అయితే టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో చూసే వాళ్ళంతా దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఖమ్మంలో ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కానీ, అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ మనం అయితే కొనిపెడుతుంటూ అమ్మిపెడుతుంటామండి. వీడియోని అయితే కొంచెం ఎక్కువ మంది మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. నేను చెప్పే ఇల్లు వచ్చేసి ఇదేనండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది 150 గజాల్లో ఉన్న హౌస్. ఇది కింద మొత్తం పార్కింగ్ ఏరియా, ఇంకా ఇంటి వర్క్ జరుగుతుంది. మొత్తం పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు. ఇది పార్కింగ్ ఏరియా. మనం అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాం స్టెప్స్ ద్వారా. స్టెప్స్ కూడా మనం గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. స్టీల్ రైలింగ్తో పాటు గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇంటి వర్క్ చిన్న చిన్న వర్క్లు ఉన్నాయని కంప్లీట్ కాలేదు, అందుకనే కొంచెం చిందరవందరగా ఉంది, ఏమనుకోవద్దు. ఇది మొత్తం సిట్ అవుట్ అండి. ఇక్కడ సిట్ అవుట్ మీకు టెప్లాన్ గ్లాసు ఒకటి యూజ్ చేశారు, పైన రైలింగ్ ఇచ్చారు. మొత్తం సిట్ పైన కూడా డిజైన్ చూసుకోవచ్చు అండి. సీలింగ్, మెయిన్ డోరు, మెయిన్ విండో వచ్చేసి టేక్ అండి. ఇది వచ్చేసి మనకి పాంగులోనే లోపలికి ఎంట్రన్స్ కాంగులోనే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం హాలు. ఇక్కడైతే మనకి ఈ ప్లేస్లో టీవీ యూనిట్ అనేది వస్తుందండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా హాల్ అయితే చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. పైన డిజైన్తో కూడిన హాల్ సీలింగ్ అయితే ఏర్పాటు చేశారండి. వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ అరేంజ్ చేశారు. అక్కడ చిన్న దేవుడి మందిరం, షింకు, స్టవ్ పాయింట్, పైన సన్సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి. స్టోరేజ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు, కబోర్డ్స్ పెట్టుకుంటే ఏమన్నా పాత వస్తువులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. వంటగదికి కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి కిచెన్లో. కింద సెల్ఫ్లు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం కిచెన్ నుంచి ఇప్పుడు ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉందండి ఇల్లు అయితే. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన కొత్త ఇల్లు ఇది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా, పైన సీలింగు, అక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్. పెద్ద బెడ్ వేసుకున్నా కానీ చాలా స్పేస్ ఉంటుందండి. మంచాలు పెట్టడం కూడా చాలా స్పేస్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఐరన్ బీర్వా, ఇక్కడ సెల్ఫ్లు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు అండి. బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. పిల్లలు ఏదైనా ల్యాప్టాప్తో కానీ ఏదైనా సిస్టమ్ పెట్టుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ బెడ్రూమ్ తర్వాత మనం అయితే ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి టైల్స్ కూడా మనకి చాలా పై దాకా ఇచ్చారండి, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు.
ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఒకసారి వాష్రూమ్ కూడా చూపెడతాను నేను. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా టైల్స్ కూడా చాలా నీట్గా అయితే చేశారండి వర్క్ అనేది. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్ అయితే వాడారండి వీళ్ళు ఖమ్మంలో ఒక 30-40 ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముంటారండి. చాలా పెద్ద బిల్డరు. కన్స్ట్రక్షన్లో కూడా చాలా క్వాలిటీగా యూజ్ చేశారు మెటీరియల్. మనం ఇప్పుడు నార్త్ సైడ్ ఎంట్రన్స్ ద్వారా ఇంటి వెనక అయితే వెళ్తున్నాం అండి. ఇంటి వెనక అయితే వాష్రూమ్ అండి. ఇది ఇంటి వెనక ఉన్న వాష్రూమ్. ఇందులో కూడా టైల్స్ అవన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 బిల్డింగ్ అండి. ఇది కింద పార్కింగ్కి వదిలిపెట్టారు. పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెను. దీని ప్రైస్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఒకసారి పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. వర్షం వచ్చినా కానీ నీళ్లు స్టెప్స్ మీద పడకుండా ఉండడానికి స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారండి, చూసుకోవచ్చు. మనం ఇప్పుడు డాబా మీదకి వచ్చినాం. వీళ్ళు వాడిన ఐరన్ కూడా చూసుకోవచ్చు అండి, ఏ సైజు వాడారు ఏందనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మొత్తం 6 రాడ్లు వాడారు. 2 వాటర్ ట్యాంకులు అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకసారి ఇప్పుడు మనం లొకేషన్ ఒకసారి చూసుకుందాం. బయట అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్లు. రోడ్డుకు కూడా చాలా దగ్గర అండి. ఇటు దీని వెనక కూడా ఇంకా చాలా ఇల్లు కట్టారండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ వరుసగా 6 ఇల్లు కట్టారు. ఆడ ఒక ఇల్లు ఉంది. అన్నీ కొత్తగా కట్టిన ఇల్లేనండి. మన ఖమ్మం బోనకల్ రోడ్డుకి జస్ట్ ఒక 200 నుంచి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే ఇల్లు అయితే చూపెడతాను. నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.